పూరా లోకల్. ఇప్పుడు పాటించాల్సిన వ్యక్తులంతా పీఠాధిపతులు, మఠాధిపతులు కదా, గురువులు, సద్గురువులు. మరి పీఠాల నుంచి బయటికి ఎందుకు వెళ్ళట్లేరు? దీని అర్థం ఎవరు తేవాలి? ఇప్పుడు ఒక గురువు వచ్చాడు, ఒక సభ మాట్లాడారు, సభ మాట్లాడి వెళ్ళిపోతే గురుతత్వం అయిపోయిందా? పాటింపులంతా చెయ్యాలి కదా ప్రజలు. ఒకప్పుడు రాజ్యంలో ఒక చిన్న అంశం ఏదన్నా విడుదల చేశారనుకోండి, ఈ విధంగా పాటించండి అని అంటే అందరూ పాటించేవాళ్ళు. వాస్తవమే కదా. అలా రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. మొట్టమొదటి రాజ్యాన్ని సువిస్తారంగా పరిపాలించిన మహానీయుడు శ్రీకృష్ణ దేవరాయలు. అంటే స్వామి ఇప్పుడు ఎందుకు అలా పాటించట్లేదు అంటే కారణం ఇప్పుడు రాజకీయాలు వచ్చినాయి, పార్టీగా విడిపోయారు. వచ్చాయి రాజకీయాలు అనేది, పార్టీలు అనేది వేరు. రాజకీయం అనేది రాజుల నుంచి వచ్చిన ఒక క్రియా ప్రక్రియ. రాజకీయంలోనే పేరుంది, రాజుల నుంచి వచ్చింది. రాజులకు అప్పుడు పాలించేవారు, అప్పుడు రాజుల్ని కూడా ప్రజలే ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ప్రజలే ఎన్నుకుంటున్నారు కదా శంకర. అవును, అంటే పార్టీలు పాలిస్తున్నాయి కదా. మరి ప్రజలను ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చిండా లేదా? ఇచ్చిండు. మరి అవకాశం ప్రజలదా, రాజకీయ నేతలదా? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ప్రజల చేతిలోనే ఉంది. కానీ ప్రజలు కొంతమందికి కొమ్ము కాస్తున్నారు కదా, కొమ్ము కాస్తున్నారు కాబట్టి సనాతన ధర్మంలో మీరు అన్నట్టు కొమ్ము కాసే పద్ధతి ఎలా ఉంటదంటే స్వామి, కలియుగం మునగబోతుంది. నువ్వు ఎంత కొమ్ము కాసినా, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, రాళ్ళు పాలు కావాల్సిందే, ఆ గుడులు గోపురాల కిందకి చేరాల్సిందే, రానున్న తరం మునిగిపోవాల్సిందే. ఇదే కదా కలియుగంలో ఉంది. కలియుగం మునగబోయేదే. ఇప్పుడు త్రేతాయుగం, ద్వాపరయుగం, సత్యయుగం, దేవుళ్ళున్న యుగాలు ఇవి. దేవుళ్ళున్న యుగాలే మునిగినాయి మిత్ర. మానవ శరీరం ఎత్తిన మనం మునుగుతున్నామా, మునిగిపోతున్నామా, అసలు మునుగుతామా మునగలేమా అన్న డౌట్ లో ఉన్నారు కదా వీళ్ళంతా. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా ముగింపు, చర్య ముగింపే. కానీ న్యాయం, ధర్మం అనేది సనాతన ధర్మం పాటించాలి కదా. మీరు అన్న ప్రశ్న ఏంటంటే, సనాతన ధర్మం అనేది కాపాడబడుతుందా, వరదిల్లుతున్నదా, లేకపోతే దాన్ని ఎవరైనా జోహార్లు చెప్తున్నారా, లేకపోతే జై అంటున్నారా? అధికారం కోసం సనాతన ధర్మాన్ని వాడుకుంటున్నారు. అమ్మడికి ఈ ప్రశ్న నేను ఒప్పుకుంటాను. ఒక సాధు సంతుల చేత అధికారం ఉన్న ఒక రాష్ట్రం ఎలా ఉంది ఇప్పుడు మీరు చూడండి. ఒక సాధువు చేతిలో ఉన్న రాష్ట్రం ఎలా ఉంది మీరు చూసారుగా. ఏ రాష్ట్రం అది? ఇప్పుడు ఒక సాధువుల చేతిలో ఒక రాష్ట్రం ఉంది, యోగి ఆదిత్యనాథ్ దగ్గర. ఉత్తరప్రదేశ్ ఎలా ఉంది? ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే యూపీకి చాలా మందిని చూస్తే పానీపూరి అమ్మేవాళ్ళు, లేకపోతే ఏదో అమ్మేవాళ్ళు, గుట్కా పాన్ తినేవాళ్ళు, లైట్ గా చూస్తారు కదా. 100 రూపాయలకి మర్డర్ చేసేవాళ్ళు. దేశం మొత్తం గట్టిగా మాట్లాడుతుంది అని అంటే ఒక సాధు పాలిస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు ఒక పాలనలో మీరు అన్నట్టుగా అధికారి కూడా బలంగా ఉన్నాడు మన దగ్గర, కానీ నిర్ణయాలు లేవు కదా శంకర. నిర్ణయాలు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మన దగ్గర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన గారు చెప్తేనే కదా నువ్వు ఏదైనా శాసించగలవు. ఇప్పుడు అక్కడ నుంచి రావాలి మార్పు అని అంటే మనము కూడా, ప్రజలు కూడా ఆ విధమైన రీతి నీతి మీద కనబడితేనే వస్తుంది. సనాతన ధర్మం అనేది పాటించాలి, చెయ్యాలి అని అంటే సాధువుల వల్లనే ఎందుకు అవుతుంది? మాట ఒక పౌరుడిగా నీకు లేదా సనాతన ధర్మం? ఇప్పుడు చాలా మంది ఛానళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి లేదా సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అనేది యావత్ భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తంలో పుట్టిన పశువుకి కూడా హక్కు. ఇదే సనాతన ధర్మం.